నమస్తే. సండే రాగానే చికెన్ షాప్ల ముందు జనాలు క్యూ కడతారు, కానీ బర్డ్ ఫ్లూతో జనాలు చికెన్ కొనాలంటేనే భయపడుతున్నారు. సో ఈరోజు మనము ఒక చికెన్ సెంటర్ దగ్గర ఉన్నాము. అసలు అడిగి తెలుసుకుందాం, అసలు గత సండేకి ఈ సండేకి అసలు సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంతగానం తగ్గడానికి కారణం నిజంగా ప్రభుత్వం చెప్తూ ఉంది. కొద్ది రోజులు ఆగండి అని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ డాక్టర్స్ కావచ్చు, నిపుణులు కావచ్చు చెప్తూ ఉన్నారు, తినండి, ఇది ఇక్కడ అంత ఎఫెక్టివ్ ఏం కాదు ఈ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చెప్తున్నప్పటికీ, కానీ జనంలో మాత్రము ఏదో అనుమానము, ఎందుకు లేదు 4 రోజులు గ్యాప్ ఇస్తే అయిపోతుందనే ఉద్దేశం మాత్రం జనంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం సేల్స్ ఏ విధంగా తగ్గినాయి. అసలు సండే వస్తే చికెన్ అయినా లేకపోతే మటన్ అయినా ఉండాలి. అటు మటన్ అనేది కాస్ట్లీ కాబట్టి ప్రతి సామాన్యుడు మాత్రం చికెనే కొని ఆ రోజు తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సండేని. సో చాలా ఎంతగానో తగ్గినట్టు ఇక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. బోర్డులో చూస్తూ ఉంటే లైవ్ చికెన్ 105 రూపీస్, ఇంకా డ్రెస్తో ఉంటే 140కి, సో స్కిన్లెస్ 160 రూపీస్. ఇది మామూలుగా రెగ్యులర్గా ఏది ఎక్కువ తీసుకుంటారంటే జనాలు ఈ యొక్క 160 రూపీస్ స్కిన్లెస్ చికెన్ ఎక్కువ తీసుకుంటారు. ఈ స్కిన్లెస్ చికెన్ ఇప్పుడైతే 160 రూపాయలకు పడిపోయింది. ఇది గత ఆదివారం కూడా చూసుకున్నట్టయితే 240, 280 ప్లస్ 260 ఆ రేంజ్లో ఉన్నటువంటి చికెన్ రేటు ఎప్పటికీ ఒక అనుమానం అనుకోవచ్చు, లేకపోతే ఉన్నటువంటి సిచ్యువేషన్లో కావచ్చు. బర్డ్ ఫ్లూతో మాత్రం ఈ యొక్క చికెన్ రేట్లు మాత్రం ఢమాలైన ఒకసారి పడిపోయినటువంటి సిచ్యువేషన్. అసలు సేల్సే లేవు. రేట్ల విషయం ఇట్లా ఉన్నప్పటికీ అసలు సేల్ మాత్రం చాలా తగ్గిపోయింది. అసలు ఇంట్రెస్ట్ చూపుతలేరు. ఇంకా సంబంధించి కాల్చిన కోడి చికెన్ 150 రూపాయలు. ఇది ఇంత రేటు ఉంటుంది, చాలా ఎక్కువ రేటు ఉంటుంది అసలు యాక్చువల్గా, కానీ 150 రూపాయలు పడిపోయింది. అంటే ఏకంగా ఒక 50% రేటు పడిపోయింది. కానీ లివర్ మాత్రం 120 రూపాయలే ఉంది. సో ఇంకా బోన్లెస్ చికెన్ అది ఒక చేసి కూడా అది కూడా తగ్గడం జరిగింది. అది 400 చేంజ్ ఉన్నటువంటి చికెన్ బోన్లెస్ కూడా ఇప్పుడు 320 రూపాయలకు పడిపోయినటువంటి పరిస్థితి. అంటే బర్డ్ ఫ్లూ అనేది ఏదో సరే అక్కడ సైంటిఫిక్గా చాలామంది డాక్టర్ చెప్తున్నప్పటికీ, కానీ జనంలో మాత్రం ఎంతో ఒక అనుమానం మాత్రం ఉంది. చికెన్ తింటే వస్తుందేమో అని ఒక అనుమానాలు ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది చెప్పడం వల్ల కావచ్చు, దానివల్ల చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్స్ ఒక చికెన్ సేల్స్లో మీద అయితే ప్రధానంగా పడ్డదని చెప్పొచ్చు. ఈరోజు చూస్తూ ఉంటే అసలు ఎవరు రారు చికెన్ కొనుక్కున్నందుకు చాలా కిక్కిరిసిగా ఉంటుంది. కానీ ఈరోజు చూస్తుంటే మాత్రం ఎవరు లేరు. ఒకరైతే ఇక్కడ వినియోగదారులు వచ్చారు, ఒకసారి అడిగి చూద్దాం. నమస్తే అన్న. తెలుసు బర్డ్ ఫ్లూ అనేది తెలుసా అండి మీకు? నేను కూడా మనం కూడా మీడియా. ఓకే, చెప్పండి. మామూలుగా అంటే బర్డ్ ఫ్లూ వచ్చింది కదా. బర్డ్ ఫ్లూ ఏం రాలేదు కానీ అనుమానం అయితే ఉంది కానీ అట్లా. ఎంత కొంటారు అన్న మీరు మామూలుగా చికెన్? 1 కేజీ. 1 కేజీ. అరే వద్దు నాయన, అంటే అందరు భయపడుతున్నారు కదా మామూలుగా. మీరు భయం ఏముంది, భయం ఎప్పుడైనా మనం తినేదే మనం మంచిగా తింటున్నావా? మనం తినేదంతా జంక్ ఫుడ్ తింటున్నాం, ఏముంది. రేట్ మాత్రం చాలా తగ్గిపోయింది. ఏమైంది ఇది ఎయిర్టెల్ వస్తుంది, నేనేం మాట్లాడాలి? సరే అంటారు కదా మీరు. ఎన్ని కిలోలు ఉన్నాయి అనుకోవచ్చు? కేజీ. బర్డ్ ఫ్లూ వచ్చిందని తెలుసా? తెలుసా? ఏపీలో లేదా అన్నారు. ఏం భయం లేదా మళ్ళీ కొనేందుకు వచ్చారు? వస్తుంది పోతుంది అంటే వచ్చే పోతే భయం అయితే ఏం లేదంటారు. చాలా మంది రేటు కూడా చాలా తగ్గింది కదా. అవును, 180 ఉండే 20 రూపీస్ తగ్గింది అంతే. అంతకుముందు సండే వచ్చే 240, 230 కూడా ఉండే. అది ఒకప్పుడు ఒక నెల 2 వారం రోజుల నుంచి బర్డ్ ఫ్లూ అనేసరికి అందరు తగ్గిపోయారు. మామూలుగా క్యాజువల్గా తీసుకుంటాను. ఎప్పటికీ ఇంతే తీసుకుంటారా? ఈరోజు ఎక్కువ తీసుకుంటే అంతే. ½ కేజీ అంతే. భయం అయితే ఏం లేదు. చదువుంటే వస్తుంది, పోయేదంటే నాకు భయపడైతే లేదంటారు. మరి మటన్ కొనే ప్రయత్నం ఏం చేయలేదా? ఇది బర్డ్ ఫ్లూ అంటారు అని. అంటే అమౌంట్ అంత లేదు కాబట్టి చికెన్ మీ క్లాస్ వాళ్ళంతా చికెన్. మటన్ రేట్ ఎంత ఉంది మామూలుగా చూస్తాను? 800. సో ఇది అయితే ½ కేజీ అయితే 120, 140 ఉంటుంది. అయితే సామాన్యుడు మాత్రం మటన్ కొనలేనటువంటి సిచ్యువేషన్లో మాత్రమే చికెన్ కొంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు, అంటే మటన్ కొనలేము కాబట్టి చికెన్ కొంటున్నాము, కానీ బర్డ్ ఫ్లూ వచ్చినా ఇంకేది వచ్చినా మాత్రం మీకు కొనాలనుకుంటే మాత్రం 100% చికెన్ కొనుక్కొని తీసుకోవద్దు. కానీ
ఎక్కువ మెజార్టీ మాత్రం చాలామంది మాత్రం చికెన్ దూరం పెడుతుర్రు. మటన్ ఇక ఎఫర్ట్ చేసే వాళ్ళు, కొనగల స్థితి ఉన్న వాళ్ళు మాత్రమే మటన్ కొంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆ పెరిగినటువంటి కొన్ని చోట్ల అయితే పంజాగుట్ల ఆ ఏరియాలో అయితే మాత్రం 1200, 1000 రూపాయలు ఆ రేటు కూడా మటన్ రేటు పడుగుతూ, అంటే ఆ స్థాయి వరకు మటన్ రేటు పెరిగినటువంటి పరిస్థితి. అంటే చికెన్ రేటు తగ్గడంతో మటన్ రేటు మాత్రం విపరీతంగా పెరిగింది. ఎందుకంటే చికెన్ కొనని వాళ్ళు మాత్రం మొత్తము ఇప్పుడు మటన్ షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో మటన్ రేటు మాత్రం విపరీతంగా మార్కెట్లో అయితే డిమాండ్ కనిపిస్తుంది. మళ్ళీ ఇక చూడాల్సి ఉంది ఈ యొక్క సిచ్యువేషను ఈ యొక్క ఎన్ని రోజులకు చేంజ్ అవుతుంది. ఒక వారం రోజులు అయితే అటు గవర్నమెంట్ చెప్తూ ఉంది కొంచెం దూరం పెట్టిన ఉద్దేశం. ఇక తొందరగా ఇంకొక వారం రోజులు ఆ సిచ్యువేషన్లో మాత్రం మళ్ళీ పూర్వ స్థితికి ఈ సేల్స్ అయ్యి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది చాలామంది బర్డ్ ఫ్లూ అన్నప్పటికీ ఏమన్నప్పటికీ కూడా చాలామంది అయితే వచ్చి తీసుకోవద్దు కొనుక్కుని వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే మాత్రం సేల్స్ మాత్రం విపరీతంగా తగ్గినటువంటి అయితే పరిస్థితి అయితే మనకు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.